స్వాగతం కక్షంలోకి. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 4వ స్కందంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. సో ఈ అధ్యాయం వచ్చేసి 29వ అధ్యాయం, 4వ స్కందం 29వ అధ్యాయం. సో ఇక్కడ నారదముని ప్రాచీన భరితో మాట్లాడడం మళ్ళీ జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇంకా డైరెక్ట్గా మాట్లాడిస్తారనమాట. ఇప్పుడు ఈ పురంజనుడు ఉపాఖ్యానాన్ని ముగించేసి అసలు ఇదంతా నీకోసమే చెప్పాను, ఆ పురంజనుడు ఎవరోగా నువ్వే అని డైరెక్ట్గా చెప్పేస్తే అప్పుడు ప్రాచీనభారి అంటాడు, నాకు కానీ సరిగ్గా అర్థం కాలేదు, అంత తెలివితేటల్లో నాకు, నేను భక్తుడిని కాదు కదా, అందుకనే కొంచెం వివరించి చెప్పండి నాకు అర్థమయ్యేలా అంటే అప్పుడు నారదుని సరే అనేసి ఆయన ఇప్పటివరకు ఒక కథ రూపంలో చెప్పిన విషయాల్ని అసలు వివరించి చెప్తారు. సో ఈ విషయాలు చాలా మటుకు మనం ముందే చర్చించుకున్నాం, ఎందుకంటే ప్రభుపాల ద్వారా ముందే వివరించేస్తారు మనకి అర్థం కావాలని. సో అందుకని ఇక్కడ మనకి చాలా విషయాలు రిపిటేటివ్గా ఉండొచ్చు. సో ఈరోజు మొదటి 25 శ్లోకాలని చూసుకున్నామంట. సో మంగళాచరణ చేసుకొని మొదలు పెడదాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో 29వ అధ్యాయం మొదటి శ్లోకం. ప్రాచీన బర్హిరువాచ భగవంస్తే వచోస్మాభిర్న సమ్యగ్ అవగమ్యతే కవయస్తద్విజానంతి న వయం కర్మమోహితాః. సో ప్రాచీని వరి ఇప్పుడు నారదమునితో అంటున్నాడు, హే ప్రభు, మీరు చెప్పిన ఈ ఉపమానం, ఈ అల్లిగారికల్ స్టోరీ, ఈ కథ, పురంజనుడి కథ అసలు సంపూర్ణంగా నేను అర్థం చేసుకోలేకపోయాను. ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారో వాళ్ళకి ఇలాంటివన్నీ ఎంతో తొందరగా అర్థమైపోతాయి. కానీ నాలాంటి వాడిని, ఎవరైతే కర్మకాండ కార్యక్రమాల్లో మునిమగ్నం అయిపోయి ఉన్నానో అటువంటి వ్యక్తిని నాకు ఈ యొక్క కథ యొక్క అసలు అర్థం ఏంటో నాకు స్పష్టంగా అర్థం కాలేదు, చేసుకోవడం చాలా కష్టం. కర్మమోహిత, నేను కర్మమోహితుడిని అయిపోయాను. ఈ కర్మ, రకరకాల కర్మలు చేయడంలో మునిగిపోయాను. సో నాకు ఇది అర్థం కావట్లేదు. సో ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు నారదముని చెప్తారనమాట. నారద ఉవాచ పురుషం పురంజనం విద్యాత్ యద్వయన్నత్యాత్మనః పురం ఏకద్విత్రి చతుష్పాదం బహుపాదం అపాదకం. సో ఇప్పుడు పురంజనుడు అంటే ఎవరు అనే విషయాన్ని చెప్తాను. నారదుని అంటారు, నువ్వు అర్థం చేసుకోవాలి, పురంజనుడు అంటే ఒక జీవాత్మ.
ఓకే, ఈ ఉపమానంలో పురంజనుడు అంటే అసలు ఎవరు? ఒక జీవాత్మ. ఈ జీవాత్మ రకరకాల కర్మకార్యాలు చేసుకుంటూ రకరకాల శరీరాల్ని మారుస్తూ తిరుగుతూ ఉంటుంది. ఇలా ఒక్కొక్కసారి ఒక్క కాలు శరీరం, 2 కాళ్ళ శరీరం, 3 కాళ్ళ శరీరం, 4 కాళ్ళ శరీరం, ఇలా ఎన్నో కాళ్ళ శరీరం, లేకపోతే కాళ్ళు లేని శరీరం, ఇలా రకరకాల శరీరాన్ని ధరిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఈ రకరకాల శరీరాల్లో భోగిస్తూ ప్రయాణించే జీవాత్మనే పురంజన అని చెప్పాను నీకు. సో ఇక్కడ ఏక, ద్వి, త్రి, చతుష్పాదం, బహుపాదం, అపాదకం అని చెప్పారు. రకరకాల శరీరాలు. ఇప్పుడు ఏకపాదం అంటే భూత ప్రేత శరీరాలు, వాళ్ళకి ఒకటే పాదం అంట, వాళ్ళకి 2 కాళ్ళు ఉండవంట. సో ఈ భూతాలు అవి ఒకే కాలు మీద నడుస్తాయంట. సో అలాంటి శరీరం కొంతమందికి దక్కుతుంది. లేకపోతే ద్విపాద అంటే ముఖ్యంగా మనుషులను ఉద్దేశించి చెప్తున్నారు. ఇంకా త్రిపాదం 3 కాళ్ళ వరకు ఉంటాయంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఇంకొక కర్ర సహాయం తీసుకొని నడవాల్సి వస్తుంది కదా. సో 3 కాళ్ళు అయిపోతాయి. ఇంకోటి వచ్చేసి చతుష్పాద అంటే చాలా ప్రాణులు ఉన్నాయి, చాలా పశువులు, అవునా. సో అవన్నీ చతుష్పాద, 4 పాదాలు ఉండే పశువులు శరీరం. ఇంకా బహుపాద, ఇప్పుడు బహుపాద అంటే 4 పాదాలుగా నెక్కున్న జీవరాశులు. సో చాలా ఉన్నాయి. అలా చాలా ఉన్నాయంటే ఇప్పుడు మన బొద్దింక కానీ, లేకపోతే ఇంకా చాలా ఇన్సెక్ట్స్, సెంటిపీడ్ అంటారు. అంటే సెంటిపీడ్ అంటే పాద. సో సెంటి అంటే 100, అంటే 100 కాళ్ళు ఉంటాయి అన్నమాట. అది కొన్ని పురుగులు ఉంటాయి కదా, చిన్న కాళ్ళు ఉంటాయి చాలా. సో రకరకాల పురుగులు ఉంటాయి. ఇప్పుడు బొద్దింక అనుకుందాం 8 కాళ్ళు ఉంటాయి. సో ఈ విధంగా ఎన్నో జంతువులు ఉన్నాయి, చాలా కాళ్ళు ఉండే జంతువులు. ఆ శరీరాలు రకరకాల ఇన్సెక్ట్స్ శరీరాలు ప్రాప్తిస్తాయి. ఇంకోటి పాదాలు లేని శరీరం అంటే పాములు, ఇంకా చాలా అలాంటి ప్రాణులు. ఓకే, సో ఈ విధంగా రకరకాల శరీరాలు భోగిస్తూ తిరుగుతూ ఉండే జీవాత్మనే పురంజన అని చెప్పాను నీకు అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి యో విజ్ఞాతాహృతస్తస్య పురుషస్య సఖేశ్వరః యన్న విజ్ఞాయతే పుంభిర్ నామభిర్వా క్రియా గుణైః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే నేను ఏ వ్యక్తిని అయితే అవిజ్ఞాత అని చెప్పాను, అవునా. యో విజ్ఞాత హృతస్తస్య, నేను అవిజ్ఞాత అని ఒకటి చెప్పాను కదా. ఆ అవిజ్ఞాత ఎవరో కాదు, భగవంతుడు స్వయంగా. ఆయనే ఎవరైతే ఈశ్వరుడో ఆయన మన శాశ్వత మిత్రుడు. ఈ యొక్క భగవంతుడిని మనము ఈ యొక్క భౌతిక ఇంద్రియాలతో, భౌతిక లక్షణాలతో, భౌతిక దేహంతో, మనము భౌతిక అవయవాలతో లేక భౌతిక ఇంద్రియాలతో గ్రహించలేము, అర్థం చేసుకోలేము. ఎందుకంటే మనం బద్ధావస్థలో ఉన్నాం కదా. అందుకే ఇలాంటి బద్ధజీవికి అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకని అవిజ్ఞత అంటే తెలియని వ్యక్తి అని. ఒక బద్ధజీవికి అలా భగవంతుడు తెలియకుండా ఉంటాడు. అందుకే సో ఎలా మరి తెలుసుకోవడం భగవంతుడిని? అది భగవద్గీతలు ఇచ్చారు. భక్త్యా మామ విజానాతి యావన్యస్మి తత్వతః. తో ఇక్కడ అందుకనే అదే రాశారనమాట ప్రభుపాద వారి తాత్పర్యంలో. సో భగవంతుడిని భక్తి ద్వారా తెలుసుకుంటామా? ఓకే, తెలుసుకోవచ్చా? భక్తి ఎలా చేసుకొని ఎలా తెలుసుకుంటాము? అసలు స్టార్టింగ్ ప్రాసెస్ ఏంటి? అత శ్రీకృష్ణ నామాధి న భవేద్ గ్రాహ్యమింద్రియై సేవోన్ముఖే జిహ్వాదౌ స్వయం ఏవ స్ఫురత్యదః. సో భగవంతుడిని అర్థం చేసుకోవడానికి ఇప్పుడు ముందు భౌతిక ఇంద్రియాలు, కలుషితమైన మనస్సు ఇవన్నీ పనికిరావు, బద్ధవస్థ. సో దానికి భక్తి చేసుకోవాలి. భక్తి ద్వారా మనం శుద్ధపరచుకోవాలి మన ఇంద్రియాలని. ఇప్పుడు ఎలా శుద్ధపరచుకుంటాము అంటే అత శ్రీకృష్ణ నామాది, ముందుగా స్టార్ట్ చేయాల్సింది భగవంతుడి నామాల్ని జపం చేస్తూ, భగవంతుడి నామ జపంతో మొదలవుతుంది. ఈ విధంగా మనము మామూలుగా అయితే ఇంద్రియాలతో, మనం భౌతిక ఇంద్రియాలతో ఎప్పుడు అర్థం చేసుకోలేము. కానీ ఇలా ఎప్పుడైతే ఆయనకి అత శ్రీకృష్ణ నామాది, కృష్ణుడి నామ ఆది, ఇంకా శ్రవణం, కీర్తనం, స్మరణం ఇవన్నీ నవవిధ భక్తి ద్వారా ముందు మొదలవుతుంది. ఇలా కృష్ణుడి నామం నుంచి
ఇలా ఎవరైతే భగవంతుడిని సేవ చేసుకుంటారో, సేవోన్ముఖేహి జిహ్వాదో, ముందు జీవం ద్వారా అంటే నామజపం ద్వారా సేవ స్టార్ట్ అవుతుంది. నాలిక ద్వారా నామజపం ప్లస్ ప్రసాదం గ్రహించడం, దాని తర్వాత మిగతా అవయవాలన్నీ కూడా మెల్లిమెల్లిగా అన్ని ఇంద్రియాలు భగవంతుడి సేవలో పెట్టడం ద్వారా అప్పుడు మనము మెల్లిమెల్లిగా భగవంతుడు మన సేవ భక్తి ద్వారా ఎప్పుడైతే ప్రసన్న అవుతాడో అప్పుడు ఆయన మనకు కృప కలిగిస్తాడు, మనం అర్థం చేసుకోగలం ఆయన కృప ద్వారా. ఇదన్నమాట. ఓకే, లేకపోతే మామూలుగా అయితే మనం భౌతిక ఇంద్రియాలతో బుద్ధితో అర్థం చేసుకోలేం, అందుకే ఆయన అధుక్షజ అంటారు. సో నెక్స్ట్ 4వ శ్లోకం. యదా జిక్రిక్షన్ పురుషః కార్స్న్యేన ప్రకృతిర్గుణాన్ నవద్వారం ద్విహస్తాంగ్రీ తత్ర మనుత సాధ్వితి. ఎప్పుడైతే ఒక జీవాత్మ ఇలా భోగించాలనుకుంటుందో, బాగా భోగించాలి, బాగా ఇంద్రియాలతో భోగించాలి అని ఎప్పుడైతే ఆలోచిస్తుందో అప్పుడు ఈ జీవాత్మ ముందుగా ఎన్నో రకరకాల శరీరాలు ఉన్నాయి, కానీ అన్ని శరీరాల్లో ఈ మనిషి లేకపోతే దేవతా శరీరంనే గ్రహిస్తాయంట. తత్రామనుత సాధ్వి. సో ఈ విధంగా ఇది ఎందుకు అంటే ఇలా నవద్వారాలతో కూడుకున్న 2 ద్విహస్తాంగ్రి అంటే 2 కాళ్ళు 2 చేతులు ఉండే ఈ యొక్క శరీరాన్ని అంటే మనిషి శరీరాన్ని లేకపోతే దేవతా శరీరాన్ని గ్రహిస్తాయంట. ఎందుకో ఇలా ఎప్పుడు ఇచ్చ కలిగితే కోరిక కలిగితే ఒక ఆత్మ అసలైతే ఆత్మకి ఈ శరీరం ఇది బద్ధవస్థ, ఇది అవసరం లేదు, కానీ ఎప్పుడైతే కోరుకుంటుందో ఆత్మ నాకు భోగించాలి అని, సో ఆ సమయంలో దానికి శరీరం లభిస్తుంది. ఆ శరీరం అంటే మనిషి శరీరం. ఎందుకు అంటే సో పాయింట్ ఏంటంటే మొదట జీవాత్మకి మనిషి శరీరమో దేవతా శరీరమో లభిస్తుంది, కానీ ఆ వ్యక్తి దుర్వినియోగం చేసుకోవడం కారణంగా ఎన్నో పాపకర్మలు చేయడం కారణంగా ఆ మనిషి స్థాయి నుంచి, అది అన్నిటికన్నా టాప్ అవునా, అక్కడి నుంచి దిగజారి ఇంకా వేరే నిమ్న ప్రాణుల యొక్క శరీరాల్ని ఆ యొక్క జీవాత్మ ధరిస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మళ్ళీ ఎంతో కాలం తర్వాత క్రమక్రమంగా ఒక్కొక్క శరీరం 84 లక్షల రకరకాల యోనిలు ఉన్నాయి, శరీరాలు ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయి. సో వాటన్నిటిని మళ్ళీ దాటుకుంటూ ఒక్కొక్కటి దాటుకుంటూ మళ్ళీ ఇప్పుడు ఎన్నో సంవత్సరాల తర్వాత ఎన్నో జన్మల తర్వాత మళ్ళీ మనిషి జన్మ దక్కుతుంది. ఓకేలా మళ్ళీ అదే తప్పు చేసింది అనుకోండి జీవాత్మ, మళ్ళీ ఏ పశు శరీరమో ఏ పక్షి శరీరమో ఎక్కడో దొరికింది అనుకోండి, మళ్ళీ చాలా టైం పడుతుంది మళ్ళీ మనిషి శరీరం దక్కడానికి. అందుకనే మనిషి శరీరము మనకు లభించింది ఇప్పుడు ఆల్రెడీ. అంటే ఇది చాలా దుర్లభమైన శరీరం. 84 లక్షల జీవరాశుల్లో రకరకాల శరీరాల్లో మనకి మనిషి శరీరం ఇప్పుడు లభించిందంటే అది ఎన్ని జన్మల తర్వాత మళ్ళీ మనకి ఛాన్స్ దొరికింది. సో ఇప్పుడు మనం మళ్ళీ దుర్వినియోగం చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇంద్రియ భోగ విలాసాల్లో మునిగిపోయి తేలుతున్నాం అనుకోండి, భక్తి చేసుకోలేదనుకోండి భగవంతుడికి, సో మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ ఏ ఒక్క నిమ్న శరీరాలు లభిస్తాయి మనకి. అందుకనే కనీసం మీరు భక్తి మొదలు చేసి కొంచెం చేసుకున్నా సరే ఒక మినిమం గ్యారంటీ ఏంటంటే నెక్స్ట్ జీవితం కనీసం మనిషి శరీరం అన్న మీకు దక్కుతుంది అని మనకు చెప్తారు ప్రభుపాదుల వారు. సరే, మరి ఇప్పుడు మనిషి శరీరాన్ని ఎందుకు ఫస్ట్ స్వీకరిస్తుంది జీవాత్మ అంటే, ఫస్ట్ అన్నిటికన్నా ముందు సెలెక్ట్ చేసుకుంటుంది నాకు మనిషి శరీరం కావాలని. ఎందుకు అంటే ఈ మనిషి శరీరంలో అన్ని ఇంద్రియాలని సంపూర్ణంగా భోగించే, ఇంద్రియాల ద్వారా సంపూర్ణంగా అన్ని రకాల ఇంద్రియ వస్తువుల్ని భోగించే అవకాశం సంపూర్ణంగా అన్ని స్థాయిల్లో ఈ మనిషి శరీరానికే ఉందంట. ఇటువంటిది ఇంకా వేరే శరీరాలకి సంపూర్ణంగా అన్ని రకాల ద్వారా భోగించే అలాంటి ఫెసిలిటీ లేదు. ఆ ఫెసిలిటీ హ్యూమన్ బీయింగ్ అంటే మనిషి శరీరంలో ఉందంట. సో అందుకనే మనిషి శరీరంలో జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనం జాగ్రత్త అంటే మనకి ఇక్కడ ఈ మనిషి శరీరం అనేది, మనిషి జీవితం అనేది బాధ్యతాయుతమైన జీవితం అన్నమాట, రెస్పాన్సిబుల్. పశు పక్షి శరీరాలు వాటికి రెస్పాన్సిబిలిటీ లేదు. అవి వాళ్ళకి మనసుకు నచ్చితే వస్తే ఏం చేయాలో, తినాలంటే తింటాయి, పండుకోవాలంటే పడుకుంటాయి అలా.
సో వాటికి ఏమి పాప పుణ్య కర్మలు ఏమీ ఉండవు. ఎందుకంటే వాళ్ళకి ఫ్రీడమ్ లేదు, వాళ్ళకి అంత శక్తి లేదు, ఆలోచించే శక్తి అంత తెలివి లేదు, అంత చేతన సంపూర్ణంగా వికసితమై లేదు. అందుకారణంగా వాళ్ళకి అంతగా వాళ్ళకి ఇప్పుడు బాధ్యత కూడా లేదు. వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ సపోజ్ ఈ పక్షి శరీరం ఉంది, దాని తర్వాత నెక్స్ట్ పశువు శరీరం రావాలనుకోండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. పాపం పుణ్యం అని ఏం లేదు, జస్ట్ జీవితకాలం గడపాలంతే. ఈ జీవితకాలం అయిపోయిందంటే ఆ ప్రాణి నెక్స్ట్ హయ్యర్ లెవెల్, నెక్స్ట్ ఎవల్యూషనరీ ప్రాసెస్, ఇది అసలైన ఎవల్యూషన్ మన భాగవతం ప్రకారం. సో నెక్స్ట్ ప్రాణి నెక్స్ట్ శరీరం దానికి లభించేస్తుంది. కానీ మనిషికి అలా కాదు, ఆటోమేటిక్గా మీరు నెక్స్ట్ పైలోకాలకి వెళ్ళిపోవడం లేకపోతే భగవతానికి వెళ్ళిపోవడం అనేది జరగదు. ఒక్కొక్కసారి అనుకుంటారు చనిపోగానే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఎందుకు వెళ్ళిపోతారు? భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయేది ఎప్పుడు అంటే మీరు భక్తి చేసుకున్నప్పుడే. లేకుంటే చనిపోగానే ఆటోమేటిక్గా ప్రతి మనిషి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోడు. సో దానికోసం సరైన భక్తి చేసుకోవాలి. సో అందుకనే మనిషికి ఈ యొక్క స్వతంత్రం ఎందుకు ఇచ్చారంటే బాధ్యత ఉంది కాబట్టి. సో మీరు బాధ్యతాయుతంగా జీవిస్తారనే ఉద్దేశంతో మీకు ఈ స్వతంత్రం ఇచ్చారు. సరే, నువ్వు ఎలా అంటారా మీ ఇంద్రియాల్ని భోగించుకోవచ్చు, నియంత్రించుకోవచ్చు. ఇలా ఇంద్రియాల్ని నియంత్రించుకునే శక్తి మనిషికి ఉంది, కానీ పశువులకి అంత శక్తులు లేవన్నమాట. సో ఈ మనిషి అందుకనే మనకి తెలివిచ్చారు, చేతన సంపూర్ణంగా వికసితమై ఉంది, అన్నీ అర్థం చేసుకోగలం, ఇంద్రియాల్ని నిగ్రహించుకునే శక్తి ఉంది, మనసుని నిగ్రహించుకునే శక్తి ఉంది, తపస్సు చేసే శక్తి ఉంది, అన్నీ అర్థం చేసుకునే శక్తి ఉంది, బాధ్యత కూడా ఉంది. సో మనకి స్వతంత్రం కూడా ఉంది. నీ ఇష్టం, నువ్వు కావాలంటే ఇంద్రియాన్ని భోగించుకోవచ్చు, దానికి కావాల్సిన ఫుల్ ఫెసిలిటీ కూడా ఉంది. లేదు భగవంతుడికి సేవ చేసుకుని భక్తి చేసుకుని భగవద్ధామానికి వెళ్ళిపోతానంటే అది కూడా. సో అందుకనే ఇప్పుడు ఈ చాయిస్ మనిషికి ఇచ్చారు, ఈ అవకాశం, చాయిస్. ఇలాంటి చాయిస్ ఇంకా వేరే పశు పక్షుల శరీరాల్లో ఇలాంటి చాయిస్ లేదు. సో అందుకనే ఒకవేళ మనము సరిగ్గా దీన్ని ఉపయోగించుకోలేకపోతే మనిషి శరీరాన్ని, సో మనకి ప్రకృతి అంటే దైవం భగవంతుడు అంటారు, సరే నీకు మనిషి శరీరాన్ని ఇచ్చాను కానీ నువ్వు సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు, అందుకనే నీకు అవసరం లేదు మనిషి శరీరం, ఇచ్చి లాభం లేదు, మళ్ళీ ఏ పశువు పక్షి శరీరంలో మనకి పంపించేస్తారు. ఎలాంటి మన కర్మలు చేసుకున్నాం అలాంటి ప్రకారం, దాని ప్రకారంగా. బుద్ధిం తు ప్రమాదాం విద్యాన్ మమాహం ఇతి యత్కృతం యామధిష్టాయ దేహేస్మిన్ పుమాన్ భుంక్తే క్షభిర్గుణాన్. అప్పుడు నారదముని ఏమన్నారంటే ఇక్కడ ప్రమద అని చెప్పారు. ప్రమద అంటే ఇప్పుడు ఈ బుద్ధింతు ప్రమద. ఇప్పుడు ఇక్కడ ప్రమద అని ముందు చెప్పాను కదా, అది ఏంటనుకున్నావు? నీ భౌతిక బుద్ధి. సో ఇవన్నీ మనం ఆల్రెడీ చర్చించుకున్నాము, అవునా? సో భౌతిక బుద్ధి అంటే అజ్ఞానంతో కూడుకున్న బుద్ధి. ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరైతే ఈ అజ్ఞానంతో కూడుకున్న బుద్ధి యొక్క ఆశ్చర్యాన్ని గ్రహిస్తారో అతను అనుకుంటాడు నేనే శరీరం అని. అదే అజ్ఞానం. సో ఈ విధంగా నేను నాది అనే జీవిస్తాడు. ఆ విధంగానే రకరకాల సుఖాలని దుఃఖాలని భోగిస్తాడు ఈ ఇంద్రియాల ద్వారా. ఈ విధంగా ఈ జీవాత్మ ఈ దేహంలోనే బందీ అయిపోయి ఉంటాడు అని నారదుని చెప్తున్నాడు అనమాట. సో ప్రమదాన్ని ముందు చెప్పాను కదా, ఎవరంటే ప్రమద అంటే భౌతిక బుద్ధి. సో ఏ విధంలో అయితే ఏ సమయంలో అయితే మనము ఇలా మన బుద్ధిని భగవంతుడి ఇచ్ఛ, భగవంతుడి యొక్క ఆదేశం ఉద్దేశం సంపూర్ణం చేయడానికి మన బుద్ధిని వినియోగిస్తామో, అదే మన ముఖ్యమైన ఉద్దేశంగా మారుతుందో అప్పుడు మన దాన్ని బుద్ధి యోగా అంటారు. సో బుద్ధిని భగవంతుడి సేవలో యుక్తం చేయడం, దాన్ని బుద్ధి యోగా అంటే భగవంతుడికి కనెక్ట్ చేయడం. ఎప్పుడైతే మనం మన బుద్ధిని భగవంతుడికి కనెక్ట్ చేస్తామో ఆయన కోరికలు పూర్తి చేయడానికి, ఆయన సేవ చేయడానికి, సో అప్పుడు బుద్ధి యోగా, దాన్ని కృష్ణ భావనామృతం లేకపోతే దాన్ని భక్తి యోగా అని కూడా అంటారు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతి. సో భగవంతుడు శ్రీకృష్ణుడు అందుకే చెప్తున్నారు, ఎప్పుడైతే ఒక వ్యక్తి నిరంతరంగా నా సేవలో యుక్తమైపోయి ఉంటాడో, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకంగా నాకు భక్తి భజన చేసుకుంటాడు, అప్పుడు ఆ వ్యక్తికి సరైన బుద్ధి, దదామి బుద్ధి యోగంతం, నేను ప్రసాదిస్తాను. తద్వారా ఏన మాముపయాంతి, తద్వారా ఆయన నా దగ్గరికి తిరిగి రాగలిగేటట్టు.
సో భగవంతుడి దగ్గరికి మనం తిరిగి వెళ్ళిపోవాలంటే భగవంతుడి సేవలో యుక్తమైపోవాలన్నమాట. సఖాయ ఇంద్రియగణ జ్ఞానం కర్మ చ యత్కృతం సఖ్యస్తద్వృత్తయ ప్రాణ పంచ వృత్తిర్యతోరగ. సో ఇక్కడ మనకి ముందు చెప్పాను కదా నీకు 5 రకాల జ్ఞానేంద్రియాలు, 5 రకాల కర్మేంద్రియాలు. వీటిని నేను ముందు ఈ పురంజని అంటే భౌతిక బుద్ధి అనుకోండి, రాణి అనుకోండి, ఆ పురంజని యొక్క బాడీగార్డ్స్, మేల్ ఫ్రెండ్స్ అని చెప్పాను నీకు ముందు. సో ఇవేంటి 10 అని చెప్పాను కదా, అందులో ఇది. ఈ విధంగా 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. దాని తర్వాత ఈ ఇంద్రియాలు ఉపభోగించే రకరకాల సాధనలు, వస్తువులు, ఇవన్నీ ఎన్నో గర్ల్ ఫ్రెండ్స్ అని చెప్పాను కదా ముందు. వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్స్ కానీ వైఫ్స్ కానీ ఉన్నాయి, వాళ్ళందరూ అనమాట. వాళ్ళందరూ ఏంటంటే ఈ రకరకాల ఎంగేజ్మెంట్స్, ఈ సెన్సెస్కి, ఈ ఇంద్రియాలకి రకరకాల ఏవైతే ఎంగేజ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ. ఇంకా ముందు ఒక పాము ఉంది, 5 పడగల పాము అని చెప్పాను కదా. 5 పడగల పాము ఏంటంటే ఇది మన ప్రాణవాయువు. సో మనం ముందు కూడా చర్చించుకున్నాము దీని గురించి. ఇలా అన్నమాట. సో ఈ విధంగా ఈ శరీరం లభిస్తుంది భోగించుకోవడానికి జీవాత్మకి. సో కొన్నిసార్లు ఎవరైతే బాగా పాపకర్మలు ఎక్కువ చేసేస్తారో వాళ్ళకి భూత ప్రేత శరీరం లభిస్తుందన్నమాట. ఈ భూత ప్రేత శరీరం అంటే అందులో ఏంటంటే మనకు భౌతిక దేహం ఉండదు, కానీ సూక్ష్మదేహం మాత్రమే ఉంటుంది. అంటే భౌతిక దేహం అంటే స్థూల శరీరం ఉండదు, ఓన్లీ సూక్ష్మ శరీరం మాత్రమే ఉంటుంది. అది చాలా పాపాత్ములకి అలాంటి భూత ప్రేత శరీరాలు లభిస్తాయంట. బృహద్బలం మనోవిద్యాత్ ఉభయేంద్రియ నాయకం పాంచాల పంచ విషయ యన్మధ్యే నవకంపురం. ఇంకా 11వ భటుడు అని చెప్పాను కదా, లేకపోతే ఆయన బాడీగార్డు. ఎవరంటే ఆయన మిగతా వాళ్ళందరూ కమాండర్. ఎవరు? ఆయన మనస్సు, మైండ్. సో ఈ విధంగా ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వీటన్నిటికీ లీడర్ అయిన. ఇంకా పాంచాల రాజ్యం అని చెప్పాం కదా ముందు, పాంచాల పంచ విషయ. సో పాంచాల రాజ్యం అంటే ఏం లేదు, అక్కడ పంచ విషయ అంటే 5 రకాల విషయ వస్తువులు ఉండే నగరం, రాజ్యం. ఈ రాజ్యంలోనే ఈ శరీరం, నవద్వారాల ఈ శరీరము నివసిస్తుంది. సో ఇక్కడ ఇదే విషయాన్ని నారదుని ఇప్పుడు మనకి అంటే ప్రాచీన బరికి క్లియర్ చేసి చెప్తున్నారు అన్నమాట ఒక్కొక్కటి. సో ఇప్పుడు ఇక్కడ మనస్సు అనేది జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలని నియంత్రిస్తుంది మనస్సు. అందు కారణంగా ఇది ఎలాంటిదంటే మనస్సు, ఒకవేళ మనం మనస్సుని నియంత్రించుకోవాలి. ఎందుకు అంటే మనస్సుని నియంత్రించుకుంటే అది మనకు మంచి మిత్రుగా మారి మనకెంతో సహాయపడుతుంది భక్తి మార్గంలో భగవంతుడికి భక్తి చేసుకోవడానికి. లేదు అంటే అది మనకు శత్రువుగా మారుతుంది. ఎలా అంటే ఇప్పుడు మనస్సు కదా మొత్తం ఇప్పుడు అందరినీ మేనేజ్ చేసేది, ఇంద్రియాలని, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అంటే ఒక మేనేజర్ లాగా అనమాట. సో ప్రభుపాద వారు అంటారు, మీకు పెద్ద ఎస్టేట్ ఉందనుకోండి, దానికి ఒక మేనేజర్ పెట్టారు మేనేజ్ చేసుకోవడానికి. వాడు వాడు ఒక దొంగ తేలాడు అనుకోండి, అప్పుడు మీకు పెద్ద లాస్ చేస్తాడు మీ ఎస్టేట్కి, అవునా? సో ఒకవేళ అతను మంచి మేనేజర్ అనుకోండి, మీకు ఎస్టేట్ని బాగా మెయింటైన్ చేస్తాడు, మీకు లాభం తీసుకొని వస్తాడు, అదనమాట. సో పాయింట్ ఏంటంటే మనస్సుని నియంత్రించుకుంటే అప్పుడు మీకు అది ఎంతో లాభాన్ని సమకూరుస్తుంది. అందుకనే ఇక్కడ ప్రభుపాద వారు రాస్తున్నారు, అంబరీష్ మహారాజు మహాభక్తుడు, మహాభాగవద్భక్తుడు. సవై మన కృష్ణ పదార విందయోర్. ఆయన అందుకనే మొట్టమొదట ఫస్ట్ చేసింది ఏంటి? మనస్సుని భగవంతుని పాద పద్మాల పైన కేంద్రీకరించారంట. సవై మన కృష్ణ పదార విందయోర్ వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఆయన వచనాల ద్వారా వైకుంఠాన్ని, వైకుంఠపతిని గుణగానం చేయడానికి వినియోగించారు. అలా ఈ విధంగా ఫస్ట్ మనస్సుని, తర్వాత జీవాన్ని, తర్వాత అన్ని ఇంద్రియాలని భగవంతుడి సేవలో వినియోగించడానికి ఉత్తమ ఉదాహరణం అంబరీష్ మహారాజు. అలా కాకుండా ఎవరైతే ఈ ఇంద్రియాలకి దాసుడిగా మారిపోతారో వాళ్ళని గోదాస్ అంటారు. లేకపోతే ఇలా మనస్సు ఇంద్రియాలని నియంత్రించుకుంటే వాళ్ళని గోస్వామి అంటారు. ఇది అర్థం.
అక్షిణీ నాసికే కర్ణౌ ముఖం శిష్ణగుడావితి ద్వే ద్వే ద్వారౌ బహిర్యాతి యస్తదింద్రియ సంయుత. ఇప్పుడు ఇవి విషయాలు ముందు కూడా చెప్పారు, అందుకే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదామంట. ముఖ్యంగా ఏంటంటే కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ ఒక చోట ఉన్నాయి. దాని తర్వాత ఇంకా అలాగా మూతి, ఇంకా మలమూత్రం త్యాగం చేసే రంధ్రాలు, ఇవన్నీ నవద్వారాలు. సో ఈ విధంగా ఒక జీవాత్మ ఈ నవద్వారాల్లో శరీరంలో నివసిస్తూ రకరకాల విషయ వస్తువుల్ని భోగిస్తుంది, రుచి చూస్తుంది, ఆస్వాదిస్తుంది. అక్షిణీ నాసికే యాస్యం ఇది పంచపురకృత దక్షిణ దక్షిణ కర్ణ ఉత్తర చోత్తర స్మృత పశ్చిమే ఇత్యదో ద్వారౌ గురం శిష్ణిం విహుచ్యతే. సో ఇలా 2 కళ్ళు, 2 నాసికల్లో 2 రంధ్రాలు, మళ్ళీ ఒక మూతి, ఇంకా ఇవన్నీ ఒకటే సైడ్ ఉన్నాయంట ఫ్రంట్కి, ఈస్ట్, దీని పూర్వ దిశ అని ఇక్కడ చెప్తున్నారు. దాని తర్వాత పంచ పురకృత, ఈ 5 పూర్వపు దిశములు, పూర్వ ఈస్ట్ సైడ్లో ఉన్నాయి. ఇంకొకటి రైట్ ఇయర్ వచ్చేసి సదరన్ గేట్, ఇది సౌత్, ఇది సౌత్ గేట్, ఇది నార్త్ గేట్. కింద ఉండే 2 వెస్ట్ గేట్. సో ఈ విధంగా మొత్తం 9 ద్వారాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఖద్యోతావిర్ముఖిచ్చత్ర నేత్రే ఏకత్ర నిర్మితే రూపం విభ్రాజితం తాభ్యాం విచష్టే చక్షుషేశ్వర. ఈ విధంగా 2 కళ్ళు ఉన్నాయి కదా, దాని పేర్లు ముందు కూడా చెప్పారు, ఇవి సేమ్ అవి రిపీట్ చేస్తున్నారు ఇప్పుడు. ఖద్యోత అవిర్ముఖి, ఇవి 2 కూడా, ఈ రెండింటి ద్వారా జీవాత్మ వెళ్తుంది విభ్రజిత అనే స్థలంలోకి. బేసికలీ అక్కడ ఏంటంటే ఒక రూపాన్ని చూసి అర్థం చేసుకుంటుంది, చూసి దృష్టి ద్వారా. ఈ విధంగా రకరకాల రూపాలని చూసి ఎన్నో విషయాలు అర్థం చేసుకుంటాయి కళ్ళు. సో ఒక్కొక్కసారి ఇలా కొన్ని రూపాలు, భౌతిక రూపాలని చూసి ఎంతగానో ఆకర్షితమైపోయి అక్కడ వెళ్ళిపోయి తనలో మునిగిపోయి భస్మం అయిపోతారు జీవాత్మ. ఎలా అంటే ఒక పురుగులు కొన్ని ఉంటాయి, పురుగులు అవి ఎక్కడైతే లైట్, అగ్ని కనిపిస్తుందో అవి చూసి ఆకర్షితమైపోతారు. ఇక్కడ ఎంతో ప్రకాశం ఉంది, అగ్ని ఉన్నాయి, వెళ్ళేసి అందులో దూరేస్తే చచ్చిపోతాయి. అలాగే ఒక జీవాత్మ కూడా ఇలాంటి రకరకాల భౌతిక సౌందర్యంలో రూపాలని చూసి దానికి ముగ్ధుడైపోయి బందీ అయిపోయి ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండిపోతాడు. నలిని నాలిని నాసే గంధ సౌరభ ఉచ్యతే ఘ్రాణో వదూత ముఖ్యశయం విపన్నో వాగ్రస విద్రస. ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే నలిని, నాలిని, ఇవి 2 కూడా 2 నాసిక, 2 రంధ్రాలు. సో ఇవి కూడా వెళ్తాయంట సౌరభ అనే నగరానికి. అంటే అది ఏంటంటే వాసనని ప్రతినిధిస్తూ చెప్తున్నారు. సో అవధూతం తీసుకొని అంటే వాసన పీల్చుకునే ఆ శక్తితో. ఇంకొకటి ముఖ్య అంటే మూతి, అక్కడ విపన్న దానికి మాట్లాడే వాక్శక్తి ఉందంట. ఇంకా రసజ్ఞ అంటే రుచి చూసే శక్తి కూడా ఉందంట. దీని ద్వారా అది చేస్తుంది కార్యాలు. ఓకే, సో నెక్స్ట్ आपणो व्यवहारोत्र चित्रमंदो बहूदनं पितृहूर्दक्षिणः कर्ण ఉత్తరో దేవహు స్మృత. ఇది ముందు కూడా చెప్పారు, అందుకే చెప్పాను ఈరోజు కొంచెం రిపిటేటివ్గా ఉంటుంది. అంటే మొత్తం ఇప్పటివరకు ప్రొడిజిన ఉపాఖ్యానం ఇన్ని రోజులు చర్చించుకున్నాం కదా, ఇదంతా సమ్మరైజ్ చేసి ఒక దగ్గర చెప్పేస్తాను సింపుల్గా. ఆపణ అంటే ఈ యొక్క నాలిక యొక్క ఎంగేజ్మెంట్ అన్నమాట, మాట్లాడే శక్తి. బహుధన అంటే రకరకాల తినే వస్తువులు. సో నెక్స్ట్ వచ్చేసి కుడి చెవి ద్వారా ఇది పితృలోకానికి దారితీస్తుంది. ఇందులోంచి దీని ద్వారా ఆ ఆత్మ దీని నుంచి శ్రవణం చేసి పితృలోకానికి వెళ్ళొచ్చు. ఎడమ చెవిలో శ్రవణం చేయడం ద్వారా మనము దేవతా లోకాలు లేకపోతే భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు అంట. అందుకని మనకి ఇప్పుడు బ్రాహ్మణ దీక్ష జరిగినప్పుడు కూడా ఎడమ చెవిలో మనకి ఈ మంత్రం ఇస్తారు గురుదేవుడు. ప్రవృత్తం చ నివృత్తం చ శాస్త్రం పంచాల సంహితం పితృయానం దేవయానం శ్రోత్రాశ్రుత
ధారద్వచేత్ నారదుని చెప్తున్నారన్నమాట. దక్షిణ పంచాల అనే ఒక నగరం, ఇది ప్రవృత్తిని ఉద్దేశించి చెప్తున్నారు. అంటే అక్కడ ప్రవృత్తి మార్గం అంటే రకరకాల ఇంద్రియాలను భోగించి నివసించే మార్గం. ఇంకొకటి ఉత్తర పాంచాల, అక్కడ ఏంటంటే ఈ భౌతిక కార్యాలు తక్కువ చేసుకొని జ్ఞానం ఆర్జించుకునే. సో ఈ విధంగా రెండు ఇంకా ఉన్నాయి. ఈ విధంగా రెండు చెవుల ద్వారా రకరకాల విషయాలు గురించి తెలుసుకొని ఆ లోకాలకి వెళ్తాయి. సో ఇది మనం చర్చించుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఆసురీ మేధ్రం అర్వాగ్ద్వార్ వ్యవాయో గ్రామీణామృతి ఉపస్థో దుర్మదో ప్రోక్త నిరితిర్గుడ ఉచ్యతే. ఇంకొక సిటీ ఇక్కడ గ్రామక అని చెప్పాం కదా, ఇదేంటంటే ఇది మైథునం చేసుకోవడానికి ఆసురి అనే ద్వారం ద్వారా వెళ్ళి మైథునం చేసుకోవడానికి ఉపయోగించే ఈ ద్వారము ఈ గ్రామం, వెళ్ళే నగరము గ్రామక, ఈ ద్వారం ద్వారా, ఆసురి ద్వారం ద్వారా. సో ఇక్కడ మామూలుగా ఒక సాధారణ ప్రజలు ఎవరైతే మూర్ఖులు అజ్ఞానులు ఉంటారో వాళ్ళు ఈ ద్వారం ద్వారా ఎంతో ఆనందాన్ని ఉపభోగిస్తారంట. సో ఈ విధంగా దీని ద్వారా సంతానం ఉత్పన్నం చేసే ఈ యొక్క దాన్ని దుర్మద అని చెప్పాను. ఇంకా మలమూత్రం త్యాగం చేసే దాన్ని నిరుత్తి అని చెప్పాను. సో ప్రభుపాల్ గారు అంటున్నారు, కొంతమంది ఇలా ఎంతో పవిత్ర స్థలమైన బృందావనంకి వెళ్ళి కూడా అక్కడ కూడా కొంతమంది ఇలాంటి మూర్ఖులు అజ్ఞానులు తెలివి తక్కువ వాళ్ళు ఈ విధంగా మైథునంలో పాల్గొని ఇదే ఆధ్యాత్మికమని కూడా ప్రచారం చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని సహజీయ అంటారు. ఇది బాగా అర్థం చేసుకోండి, సహజీయ అని శబ్దాన్ని చాలాసార్లు ప్రభుపాలు అక్కడిక్కడ చెప్తారు. సో ఇక్కడ కూడా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళ సిద్ధాంతం ఏంటి, సహజీయుల యొక్క సిద్ధాంతం ఏంటంటే ఎలా అర్థం చేసుకున్నాం సహజీయ అంటే. సహజీయ అంటే వాళ్ళ ప్రకారం ఏంటంటే, వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే మీరు మైథునంలో పాల్గొని తద్వారా ఆధ్యాత్మిక లాభం, ఆధ్యాత్మిక ఉన్నతి సాధించవచ్చు అంట. అది ఎవరిలాంటి ఫిలాసఫీ చెప్పిన సిద్ధాంతం, వాళ్ళందరూ సహజీయ అన్నమాట. సో ఈ విధంగా ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఈ విధంగా ఏం చేస్తారంటే ఇలా మైథునంలో పాల్గొనంటే అవైద్య స్త్రీ సంఘం ఇది చేసి తర్వాత మిగతా సమయంలో అంటే అన్ని పాపకార్యాలు 4 పాపాలు అంటే ఏవైతే నియమాలన్నీ భంగిస్తారు. మళ్ళీ భగవంతుడు నామం జపం చేస్తారు, భగవంతుడు ఆరాధించుకుంటారు, భగవంతుడు పూజ చేస్తారు. ఇక ఏ వేసుకుంటారు, తిలకం పెట్టుకుంటారు, కంటిమాల వేసుకుంటారు, ధోతి కుర్త వేసుకుంటారు, లేకపోతే వస్త్రాలన్నీ వైష్ణవ లాగానే అలంకరణ అంత డ్రెస్లు అన్నీ చేసేది. కానీ అన్నీ బాగానే ఉంటాయి, కానీ 4 నియమాలు మాత్రం బ్రేక్ చేస్తారనమాట. సో వాళ్ళ ప్రకారం ఏంటంటే ఇలా చేసుకోవచ్చు, భక్తిలో ప్రగతి సాధించవచ్చు. ఇది ఏంటంటే మూర్ఖత్వం, ఇదంతా తప్పు అనమాట. వీళ్ళని సహజీయ అంటారు ఇలా చేసేవాళ్ళని. ఇలాంటి వాళ్ళు చాలా మీకు బృందావనంలో దొరుకుతారనమాట. ఆ రాధాకుండ దగ్గర, శ్యామకుండ దగ్గర, అన్ని దగ్గరలో అన్ని మంచి పవిత్రమైన స్థలాల్లో ఇలాంటి వాళ్ళు బాగా దొరుకుతారు. చూడ్డానికి సేమ్ మహాభాగవత్ భక్తులాగానే కనిపిస్తారు బయట నుంచి, కానీ చేసేవన్నీ కూడా ఇలాంటి పాపకార్యాలు అన్నమాట. తిలకము, కంటిమాల పక్కా ఉంటుంది, పెద్ద పెద్ద కంటిమాల, పెద్ద పెద్ద తిలకం కూడా పెట్టుకుంటారు. సో ఇక్కడ మనము భాగవతం నుంచి అర్థం చేసుకోవచ్చు, మీరు ఇంకా ఇలా మైథునం చేయాలి కామవాసనతో నిండుంటే అప్పుడు మరి అలాంటి సమయంలో మీరు మిమ్మల్ని అలా ఉన్నతమైన ఆధ్యాత్మికంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నవారిగా గుర్తించరు, నిమ్న స్థాయిలో ఉన్నవారిగా గుర్తిస్తారు. ఇక్కడ అదే చెప్పారు ఈ శ్లోకంలో. ఇలాంటి వాళ్ళు మూర్ఖులు ఇంకా అజ్ఞానులు, దీంట్లోనే అంత ఆనందం ఉంది అని ఆలోచిస్తూ జీవిస్తారంట. సో ఇలాంటి మూర్ఖుల్ని మార్చడం చాలా కష్టం అని చెప్తున్నారు ప్రభుపాదుల వారు. ఎందుకంటే ఇదన్నమాట, వీళ్ళందరూ ఇదే ఆనందం అనుకుని బతుకుతున్నారు. సో ఈ విధంగా ఇది తప్పు అని తెలిసినా కానీ సహజీయులు వీళ్ళు ఏమంటారంటే లేదు మనం ఇలాంటి అన్ని పాపకార్యాలు చేసుకుంటూ కూడా భగవంతుడు భక్తి చేసుకొని భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు అనేసి వాళ్ళు ప్రసారం చేసుకుంటారు అన్నమాట. ఇలాంటి వాళ్ళు చాలా, వీళ్ళు ఇలాంటి అపసంప్రదాయాలు చాలా ఉన్నాయండి. చూడ్డానికి వైష్ణవులాగానే కనిపిస్తారు. బెంగాల్లో బాగా చూడొచ్చు, ప్రతి ఒక్కరు కంటిమాల చేసుకుంటారు.
అది ప్రతి ఒక్కరు కంటిపాలు వేసేసుకుంటారు, అన్నీ తింటారనమాట. నాన్ వెజిటేరియను, చేపలు, మటన్, చికెన్ అన్నీ తింటారు. తిలక్ కూడా పెట్టుకుంటారు, కంటిమాల కూడా వేసుకుంటారు, ధోతి కుర్త కూడా వేసుకుంటారు, షిక కూడా పెట్టుకుంటారు, తిరుగుతూ ఉంటారు ఇక్కడ చాలామంది అలా. సో అందుకనే బృందావనంలో ఇవాళ రేపు తెలివైన వాళ్ళు ఎవరు అక్కడ వెళ్ళి నివసించట్లేదు, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు పెరిగిపోయారు చాలా నంబర్. ఒక్కొక్కసారి మమ్మల్ని అడుగుతారు, మీరు బృందావనంలో ఎందుకు మీరు సెంటర్ పెట్టారు, మందిరాన్ని ఎందుకు పెట్టారు మరి అంటే, బయట నుంచి అలా బృందావనము ఇలాంటి వాళ్ళతో చాలా మందితో నిండిపోయింది, ఇలాంటి సహజీవులతో. తద్వారా కానీ బృందావనము ఆ విధంగా ఇలాంటి వాళ్ళతో నిండిపోయినా కానీ మనం అర్థం చేసుకోవచ్చు, బృందావనం ఆధ్యాత్మిక దృష్టికోణంతో మనం చూడవచ్చు. బృందావనం యొక్క స్థలం యొక్క పవిత్రత ఉంది, దాని యొక్క పవర్ ఉంది. తద్వారా వాళ్ళేంటి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి ధామంలో ఉండి పాపాలు చేసిన వాళ్ళందరూ కూడా వచ్చే జన్మలో, నెక్స్ట్ జన్మలో అక్కడే కుక్కల్లాగానో, పందిల్లాగానో, కోతుల్లాగానో పుట్టి, తద్వారా వాళ్ళు చేసిన పాపాలకి అక్కడ ప్రాయశ్చిత్తం అయిపోతుంది వాళ్ళకి. ఈ విధంగా తర్వాత వాళ్ళు ఒక కుక్క జన్మనో అలాంటి జన్మ ఎత్తిన తర్వాత నెక్స్ట్ లైఫ్లో మళ్ళీ ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశిస్తారు. వైశ్యసం నరకం పాయుర్ లుబ్ధకోందౌ తుమే శృణు హస్తపాదౌ పుమాంస్తాభ్యాం యుక్తో యాతి కరోతి చ. ఎప్పుడైతే ఇలా అన్నానో, పురంజనుడు వైశాసకి వెళ్తాడు అంటే అది ఎక్కడికి వెళ్తాడు అంటే నరకానికి. దానితో పాటు లుబ్ధక అంటే ఇదేంటంటే మలం త్యాగం చేసే ఇంద్రియం. ఇంతకుముందు నేను 2 గుడ్డి వాళ్ళని చెప్పాను, 2 గుడ్డి వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు కాళ్ళు చేతులు. ఎందుకంటే కాళ్ళు చేతుల ద్వారానే ఒక జీవాత్మ ఈ శరీరంలో అక్కడ ఇక్కడ ప్రయాణిస్తుంది, అన్ని కార్యాలు చేస్తుంది, కానీ వాటి కళ్ళు. అంతఃపురం చ హృదయం విశూచిర్మన ఉచ్యతే తత్ర మోహం ప్రసాదం వా హర్షం ప్రాప్నోతి తద్గుణే. సో అంతఃపురం అని చెప్పాను కదా ముందు, ఆ అంతఃపురం ఏంటంటే హృదయం. ఇంకా విశూచిన అని చెప్పాను కదా, విశూచిన అంటే ఇక్కడ అక్కడ పోవడం, అంటే ఎవరు పోతారు, మనస్సు. సో ఈ విధంగా యాక్చువల్లీ ఈ మనము ఏదైతే ఆనందము, దుఃఖము ఉపభోగిస్తామో అదంతా యాక్చువల్లీ మనం మనస్సులోనే ఉపయోగిస్తాం. ఎందుకంటే ఈ జడ జగత్తులో మనం అనుభవించే సుఖము, దుఃఖం ఇవన్నీ కూడా 3 గుణాల ద్వారానే. ఆ 3 గుణాలు యాక్చువల్లీ అంతా చేసేది, అన్ని సుఖాల్ని దుఃఖాల్ని భౌతికంగా సృష్టించేది మీ మనస్సులో, యాక్చువల్లీ ఆత్మ కాదనమాట. కానీ మనం ఇప్పుడు ఈ శరీరంతో, ఈ మనస్సుతో మనము ఐడెంటిఫై చేసుకుంటున్నాం మనం కాబట్టి, సో అందుకనే శరీరానికి ఏం జరిగినా, మనస్సులో ఏం జరిగినా దానికి మనం చాలా ఆ ఫలాన్ని, ఆ ఎక్స్పీరియన్స్ని, అనుభవాన్ని మనం కూడా ఎక్స్పీరియన్స్ అవుతున్నాం, దాని ద్వారా ప్రభావితం అవుతున్నాం. ఒక్కొక్కసారి ఆనందంలో, ఒక్కొక్కసారి దుఃఖంలో, ఒక్కొక్కరు మోహంలో మునిగిపోతున్నాం. సో యథా యథా విక్రియతే గుణాక్తో వికరోతి వా తథా తథోపదర్శతాత్మ తద్వృత్తిర్ అనుకార్యతే. ముందే చెప్పేశాను నేను, రాణి ఎవరు అంటే ఈ యొక్క జడ బుద్ధి, భౌతిక బుద్ధి, ఇదే రాణి అని ముందే చెప్పేశాను నేను. సో ఎవరు వ్యక్తి నిద్రావస్థలో ఉన్నా, మెలుకొని ఉన్నా, పడుకొని ఉన్నా, కలలు కంటున్నా, అన్ని సమయాల్లో ఈ రకరకాల పరిస్థితుల్ని సృష్టిస్తుంది ఈ బుద్ధి. ఈ విధమైన భౌతిక బుద్ధి అంటే కలుషితమైన బుద్ధిలో అది సృష్టించే రకరకాల వాతావరణంలో ఈ యొక్క జీవాత్మ ఊహించుకొని నేను కూడా అక్కడ ఉంటున్నాను, అక్కడ చేస్తున్నాను, ఇలా అన్ని ఊహించుకొని రకరకాల బుద్ధి సృష్టించే అన్ని యాక్షన్, రియాక్షన్, అన్ని కార్యాల్లో పాల్గొని అనుభవిస్తూ ఉంటుంది అనమాట జీవాత్మ. ఓకే, నెక్స్ట్ 18 నుంచి 23 శ్లోకాలు ఒకేసారి ఉన్నాయి. దేహోరతస్త్వేంద్రియాశ్వ సంవత్సర రయోగతి ద్వికర్మ చక్రస్త్రిగుణ ధ్వజ పంచాశు బంధుర
మనోరశ్మిర్బుద్ధిसूतो हृन्नीडो द्वन्द्वकुभरः पंचेन्द्रियार्थप्रक्षेपः सप्तधातुवरुतकः आकूतिर्विक्रमो बाह्यो मृगतृष्णां प्रदावति एकादशेन्द्रियच्चामुः पंचशूना विनोदकृत्. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే నారదుని ఇప్పుడు ఈ 3 శ్లోకాలు బట్టి ఇప్పుడు రథం అని నేను ఒకటి చెప్పాను కదా నీకు. అసలు ఈ రథం అంటే ఏంటంటే అంటే పురంజుడు రథం మీద వెళ్ళాడు అని చెప్పాను కదా వేటకి. సో మరి ఈ రథం ఏంటంటే దీన్ని అక్కడ కూడా వర్ణించారు. మెయిన్లీ అక్కడ ఏంటంటే మనకు ప్రభుపాల్ వారి తాత్పర్యంలో క్లియర్గా మొత్తం రివీల్ చేసేస్తారనమాట ఈ సీక్రెట్ అంతా. సో ఇది ఈయనకి అలా ప్రభుపాల్ తాత్పర్యం దొరకలేదు కాబట్టి ఇప్పుడు ప్రాచీన వారికి ఏం అర్థం కాలేదు ఫుల్గా. అందుకే ఇప్పుడు నారదుని తాత్పర్యం అంటే పర్పట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ రథం ఏం లేదు, శరీరమే. ఇందులో ఏవైతే గుర్రాలు ఉన్నాయో అవి మన ఇంద్రియాలు ఈ రథాన్ని లాగుతున్నాయి, ఈ శరీరాన్ని లాగుతున్నాయి. ఇటు రావాలి, అటు పోవాలి, ఇటు పోవాలని. సో సమయం అనేది ఒక సంవత్సరం తర్వాత ఇంకో సంవత్సరం గడుస్తూ ఉంటుంది. ఇంకా ఈ గుర్రాలు అటు ఇటు లాగుతూనే ఉంటాయి, దాని ప్రకారంగా అటు ఇటు పోతూనే ఉంటుందన్నమాట. ఈ 2 చక్రాల ఈ రథం పైన 2 చక్రాలు పాప పుణ్య కార్యక్రమాలు. అవునా, పాప పుణ్య కార్యక్రమాలు. ఒక్కొక్కసారి పాప పైపు, ఒక్కొక్కసారి పుణ్యం కార్యాలు చేసుకుంటూ అలా నడుస్తూనే ఉంటుంది. సో ఇంకా 3 జెండాలు ఉన్నాయని చెప్పాను కదా, 3 గుణాలు. ఇంకా 5 రకాల అది ప్రాణవాయువులు అవి బందీ చేసి పెడతాయి ఒక జీవాత్మని ఇక్కడ. ఇంకా మనస్సుని ఇక్కడ ఇంద్రియాలతో ఇప్పుడు ఇంటెలిజెన్స్, బుద్ధి వచ్చేసి సారథి. సో ఇవన్నీ ఇక్కడ చెప్పారు. ఇది మనం ఈ ఎగ్జాంపుల్ బాగా యూస్ చేస్తాం కానీ అది ఇక్కడే ఉంది. వేరే పురాణాల్లో కూడా ఉంది కానీ ఇక్కడ కూడా ఉంది భాగవతంలో. మీరు అనుకోవచ్చు ఎక్కడుంది ఇక్కడ మనస్సు. మనము ఇక్కడ ఇంద్రియాలు అంటే ఇక్కడ గుర్రాలని కంట్రోల్ చేసే రోప్, తాడు ఉంటుంది కదా, గుర్రాలకి కట్టేసి ఒక తాడుతో, ఆ తాడుతో గుర్రాలని కంట్రోల్ చేసి ఒక సారథి, డ్రైవర్ నడుపుతాడు కదా, రథ సారథి. సో ఈ యొక్క సారథిని బుద్ధితో పోలుస్తున్నారు. ఇంకా ఈ యొక్క రోప్స్ దేంతో అయితే, ఏ తాడుతోనైతే ఇంద్రియాలని గుర్రాలని కంట్రోల్ చేస్తున్నారో దాన్ని మనసుతో పోలుస్తున్నారు. సో ఈ విధంగా ఇంకా రథంలో కూర్చునే సీట్ ఉంటుంది కదా, ప్లేసు, దాన్ని హృదయం. అక్కడే ఆత్మ కూర్చుంటుంది అవునా, హృదయంలో, శరీరంలో. అందుకే అక్కడ జీవాత్మ కూర్చొని ప్రయాణిస్తుంది రథంలో. ఈ విధంగా రకరకాల సుఖ దుఃఖాలను ఉపయోగిస్తూ ప్రయాణిస్తుంది అనమాట రథంలో. ఈ విధంగా ఈ రథం మొత్తం నిర్మితమైంది 7 ఎలిమెంట్స్ ఆఫ్ కవరింగ్. ఇంకా 5 మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవన్నీ ఇంకా ఇవన్నిటిని సైనికులతో పోల్చారు. ఈ విధంగా ఒక జీవాత్మ ఇంద్రియ భోగ వస్తువులు విలాసంలో మునిగి తేలుతూ ఈ రథంలో తిరుగుతుంది అనమాట. ఎక్కడ ఇంద్రియ భోగ వస్తువులు ఎక్కడ దొరికితే అక్కడ తిరుగుతూ ఉంది. ఇలా తిరుగుతూ అంటే తన ఇంద్రియాలని సంతృప్తిపరచుకోవడానికి సంవత్సరం తర్వాత సంవత్సరం ఇలా రథం పైన, ఈ శరీరం అనే రథం పైన తిరుగుతూనే ఉందంట. సో ఈ విధంగా ఇక్కడ మన ప్రభుపాల్ వారు రాస్తున్నారు. ఇలా ఒక జీవితం అంటే ఈ రథం పైన తిరుగుతూ ఉంటుంది. ఈ రథం తర్వాత ఇంకో రథం, ఈ ఒక జీవితం తర్వాత ఇంకో జీవితంలో అలా ప్రయాణిస్తూనే ఉంటుంది జీవాత్మ. సో ఇలా ప్రయాణించడం, ఒక్క జీవితం నుంచి ఇంకో జీవితం అంటే ఇంకో శరీరం ధరించడం అనేది, ఇలా శరీరాలు మారుస్తూ తిరుగుతూనే ఉండడం, భ్రమించడం అనేది దాన్ని ప్రగతి అనరు. అని మీరు అనొచ్చు, అరే ముందుకెళ్తుంది కదా రథం, ఎంతో ఫాస్ట్గా గుర్రాలు వెళ్తున్నాయి, ముందుకెళ్తుంది కదా అంటే ప్రగతి సాధిస్తుంది అని. ప్రగతి సాధించడం అన్నది దీన్ని. ఇలా ఒక శరీరం నుంచి ఇంకో శరీరాన్ని ధరించుకుంటూ వెళ్తూ ఉంటే దాన్ని అసలైన ప్రగతిగా భావించాం మనం. అర్థమైందా? అసలైన ప్రగతి అంటే ఎప్పుడైతే మనం శరీరాలు మార్చేది ఆపేసి భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళిపోతామో అది అసలైన ప్రగతి. ఇలా ఒక శరీరాన్ని ఇంకో శరీరానికి మార్చడం మాత్రాన అది ప్రగతి అనరు.
ఇప్పుడు భౌతిక ప్రపంచంలో చాలామంది మేము ప్రగతి సాధించేస్తున్నాం, చాలా ప్రగతి సాధించేస్తున్నాం. అందుకనే ప్రభుపాల్ వారు అన్నారు, ముందు గుర్రం మీద తిరిగేవారు 4 కాళ్ళ గుర్రం మీద, ఇప్పుడు 4 చక్రాల వాహనాలు కార్లో తిరుగుతున్నారు. ఇదేనా మీ ప్రగతి? మారుస్తున్నారు వెహికల్, వాహనాలు మారుస్తున్నారు. ఇంకా మంచి వాహనం దొరికితే గొప్ప ప్రగతి చేసినాం అనుకుంటారు. మంచి ఇల్లు కట్టుకుంటే గొప్ప ప్రగతి చేసినాం అనుకుంటారు. పెద్ద మొబైల్ కొనుక్కుంటే గొప్ప ప్రగతి చేసినాం అనుకుంటారు. ఇది కాదు అసలైన ప్రగతి. ఇది అసలైన ప్రగతి కాదు. జస్ట్ వాహనం మారుస్తున్నారు అంతే. దీని ప్రగతి అనరు. ప్రగతి అంటే, అసలైన ప్రగతి అంటే ఎప్పుడైతే మళ్ళీ ఈ ఇంకో వాహనం, ఇంకో శరీరం ధరించకుండా భగవద్ధామానికి తిరిగి వెళ్తాం, అది అసలైన ప్రగతి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం. చాలామంది ఈ భ్రమలోనే జీవిస్తారు. నేను చాలా జీవితంలో ఉన్నతి సాధించాను, ప్రగతి సాధించాను. ముందు చిన్న గుడిసెలో ఉండేవాడిని, ఇప్పుడు పెద్ద బంగ్లాలో ఉన్నాను. సరే, నువ్వు ముందు గుడిసెలో ఉన్నావు, ఇప్పుడు బంగ్లాలో ఉన్నావు, అది భౌతిక ప్రగతి. అది అసలు ప్రగతే కాదు. అసలైన ప్రగతి ఏంటంటే నువ్వు భక్తుడు అయ్యావా లేదా. నువ్వు గుడిసెలో ఉండి భక్తి చేసుకుని భక్తుడు అయ్యావనుకో, అది అసలైన ప్రగతి. కానీ గుడిసె నుంచి నువ్వు బిల్డింగ్లోకి వచ్చావు, పెద్ద బంగ్లాలో ఉంటున్నావు, ఇప్పుడు నీకు బంగ్లా ఓనర్ అయిపోయావు, కానీ నువ్వు భక్తి చేసుకోవట్లేదు అనుకో, అంతా వేస్ట్. నీ బంగ్లా వేస్ట్, నీ జీవితం వేస్ట్. కానీ ఒక వ్యక్తి ఓన్లీ గుడిసెలో ఉండి కూడా భక్తి చేసుకుంటున్నాడు అనుకో, అతని జీవితం ధన్యం అయిపోయింది, అతను అసలైన ప్రగతి సాధించాడు, అతని జీవితం సార్థకం అయిపోయింది. సో నీవు అన్నీ ఉన్నా నీ దగ్గర, ఒకవేళ భక్తి లేకపోతే అంతా శూన్యం అన్నమాట. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ ఆధ్యాత్మిక భక్తి యొక్క విలువను అర్థం చేసుకుంటామో అప్పుడు ప్రగతి సాధించే అవకాశం ఉంది. ఎప్పటివరకు ఈ విషయాన్ని అర్థం చేసుకోమో, నేను ఇన్ని సాధించేశాను, అది చేసేసాను, భౌతికంగా నాకు ఎన్నో ఉన్నాయి అని దాంతో మురిసిపోతూ ఉంటే ఇంకా వేస్ట్ అన్నమాట. సో అందుకనే ఇక్కడ ప్రభుపాదులు ఇలా జస్ట్ భౌతిక ప్రగతి సాధిస్తూ, లేకపోతే ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి ప్రయాణిస్తూ నేను ప్రగతి సాధించేస్తున్నాను అనుకోవడం, ఎలాంటి ఉదాహరణ ఇస్తారంటే చాలా మంచి ఉదాహరణ ఇస్తారు ప్రభుపాల్ వారు. ఇక్కడ ఒక ఏరోప్లేన్ ఉంది, అది పొద్దున రాత్రి ఈ యొక్క పృథ్వీ అంటే మన భూగోళం చుట్టూ తిరుగుతుందంట. ఇప్పుడు చంద్రుడు తిరుగుతున్నాడు కదా, శాటిలైట్ అంటే బేసికలీ శాటిలైట్ తిరుగుతూ ఉంటుంది. అలా చుట్టూ మన అర్త్ చుట్టూ, భూమి చుట్టూ తిరుగుతూ ఉందన్నమాట. ఉపగ్రహంలాగా ఇప్పుడు భూమి చుట్టూ తిరుగుతూనే ఉంది, దినము రాత్రి 24 గంటలు తిరుగుతూనే ఉంది. నేను చాలా ప్రగతి చేస్తున్నాను, అలాంటి తిరుగుడు అనమాట. సో అలా తిరిగి కాదనమాట. అదేంటంటే ఇప్పుడు ఆ యొక్క భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది కదా, గ్రావిటేషనల్ ఫోర్స్, దాని యొక్క ఆధీనంలోనే ఉందన్నమాట. బందీ అయిపోయి ఉంది, అలా తిరుగుతూ ఉంది, దానికి బందీ అయిపోయి తిరుగుతుంది. అలాగే భౌతిక జీవితం, భౌతిక శరీరానికి బందీ, భౌతిక జగత్తుకి బందీ అయిపోయి, భౌతిక జగత్తులో బందీ అయిపోయి ఒక వ్యక్తి ఒక శరీరం నుంచి ఇంకో శరీరం, ఒక శరీరం నుంచి ఒక శరీరం, ఆ శరీరంలో కూడా అలా తిరుగుతూనే జీవితం తర్వాత జీవితం గడిపేస్తున్నారు. అదే ప్రగతి అనుకుంటున్నాను. ఇది ఎలాంటి ప్రగతి అంటే భూమి చుట్టూ గుండ్రంగా అలా తిరుగుతూనే ఉంటారు, దానివల్ల ఏం ప్రగతి అవ్వదు. అలా తిరుగుతున్నారు కరెక్టే, కానీ ప్రగతి ఏం లేదు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది అసలు ఎందుకు ఇలా తిరుగుతున్నారు, దేనికోసం తిరుగుతున్నారు? ఆనందం కోసం. ఈ వస్తువు నాకు ఆనందాన్ని ఇస్తుంది, ఈ విషయ వస్తువు నాకు ఆనందాన్ని ఇస్తుంది అనే ఆనందం కోసం మృగతృష్ణాం ప్రధావతి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే శ్లోకంలో, అంటే ఇక్కడ ప్రభుపాద తాత్పర్యంలో రాస్తున్నారు, ఇదంతా ఏంటంటే ఈ భౌతిక వస్తువు భోగించడం ద్వారా నాకు ఆనందం కలుగుతుంది. ఇప్పుడు మనకు దాహం ఉంది, ఆనందం కావాలి అనే దానికోసం వెతుకుతూ ఆ దాహాన్ని తీర్చుకోవడానికి రకరకాల భౌతిక వస్తువుల్ని భోగించడానికి ప్రయత్నిస్తాం. కానీ ఇది ఎలాంటి ప్రయత్నం అంటే ఒక జింక ఒక ఎడారిలోకి వెళ్ళి నీళ్ళ కోసం వెతకడం అన్నమాట. ఎడారిలో నీళ్లు దొరకవు, కానీ నాకు ఆశ ఎక్కడో దొరుకుతుంది అని అలా భ్రమించడం. తర్వాత ఎంతో ట్రై చేసినా దొరక్క చచ్చిపోతుంది. అలాగే జీవాత్మ కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఇక్కడ ఆనందం దొరుకుతుంది, అక్కడ ఆనందం దొరుకుతుంది, ఇది భోగిస్తే ఆనందం దొరుకుతుంది, అది భోగిస్తే ఆనందం దొరుకుతుంది, తిరుగుతూ చచ్చిపోతుంది. సో నెక్స్ట్, సంవత్సరశ్చండవేగః కాలో ఏనోపలక్షితః తస్యాహనీహ గంధర్వ్యో రాత్రయః స్మృతాః హరంత్యాయుః పరిక్రాంత్య షష్ట్యుత్తరశతత్రయం.
ఏదైతే ముందు నేను చెండవేగ అని చెప్పాను, అది చాలా శక్తివంతమైన సమయం. అది దినము రాత్రి అంటే గంధర్వ ఇంకా గంధర్వి. దినము రాత్రి అని చెప్పాను కదా ముందు, అంటే గంధర్వ గంధర్వి అని చెప్పాను కదా, అవి దినము రాత్రి. ఈ విధంగా అంటే ఒక సంవత్సరంలో ఇలా దినము రాత్రి కలిపి మొత్తం 360 ఉంటాయి ఒక సంవత్సరంలో. సో ఈ విధంగా ప్రయాణిస్తూనే ఉందన్నమాట. సో ఈ విషయాల్ని క్లియర్ చేస్తున్నారు ఇక్కడ. కాలకన్య జరా సాక్షాల్ లోకస్థానాభినందతి స్వసారం జగ్రే మృత్యు క్షయాయ యౌవనేశ్వర. సో ముందు నేను కాలకన్య అని చెప్పాను కదా. కాలకన్య అంటే ఏంటి? జర అంటే వృద్ధాప్యం. ఈ కాలకన్య అని ముందు చెప్పాను, అది ఏం లేదు, వృద్ధాప్యం. ఎవ్వరికి వృద్ధాప్యం అంటే వద్దు, ఎవ్వరికి అవసరం లేదు, ఎవరికి అక్కర్లేదు వృద్ధాప్యం. కానీ యవ్వనేశ్వర అంటే యవనరాజు అంటే ఎవరు? మృత్యువు. ఆయన ఈ జర ఈ ఒక్క కాలకన్యను తన చెల్లెలిగా స్వీకరించాడు. ఆదయోభ్యదయస్తస్య సైనికా యౌవనాశ్చరాః భూతోపసర్గాశురయః ప్రజ్వారోద్వివిధోజ్వరః ఏవం బహువిధైర్దుఃఖైర్దైవభూతాత్మసంభవైః క్లిశ్యమానః శతం వర్షం దేహే దేహి తమోవ్రతః ప్రాణేంద్రియ మనోధర్మాన్ ఆత్మన్యధ్యస్య నిర్గుణః శేతే కామలవాన్ ధ్యాయన్ మమాహం ఇది కర్మకృత్. సో 3 శ్లోకాలు ఒకేసారి ఉన్నాయి ఇక్కడ, 23 నుంచి 25. సో ఇది లాస్ట్ ఈరోజుకి. సో ఇక్కడ ఈ యవ్వనేశ్వరి యొక్క అనుసరులు అంటే యమరాజు యొక్క అనుసరులు అంటే యమదూతలు. ఈ యమదూతలు అందరూ కూడా వస్తారు. సో రకరకాల మనను బాధలు పెడతారు మన శరీరానికి మనస్సుకి. ఇంకా ప్రజ్వర అని చెప్పాను కదా, అది ఏంటి లేదు, అది ఒక 2 రకాల జ్వరాలు. అంటే 2 రకాల బాధ ఏంటంటే, ఒకటి ఏంటంటే చాలా టెంపరేచర్ పెరిగిపోతుంది, ఇంకొకటి ఏంటంటే చాలా చలి పెరిగిపోతుంది. సో దీన్ని టైఫాయిడ్, న్యూమోనియా ఇటువంటి రోగాలతో పోల్చి చెప్తున్నారు ప్రభుత్వం మనకు అర్థం చేసుకోవడానికి. సో ఇంకా జీవాత్మ ఈ విధంగా ఈ శరీరంలో నివసిస్తుంది. ఇలాంటి రకరకాల క్లేశాలని, దుఃఖాలని భోగిస్తూ, కొన్ని ఏంటంటే ఆది దైవిక క్లేశ, దైవ వైపరీత్యం, ప్రకృతి వైపరీత్యం వల్ల కలిగే దుఃఖాలు. ఇంకొకటి ఆది భౌతిక క్లేశ, రకరకాల జీవరాశుల ద్వారా, అన్య జీవరాశులు, అన్య ప్రజల ద్వారా మనకు కలిగే దుఃఖం. ఇంకా ఆధ్యాత్మిక క్లేశ అంటే మన శరీరం, మనస్సు ద్వారా కలిగే దుఃఖం. ఇలా రకరకాల దుఃఖాలతో పీడితమైందంట ఈ యొక్క జీవాత్మ ఈ శరీరంలో నివసించి. ఇన్ని రకాల దుఃఖాలను అనుభవిస్తున్నా ఇంకా ఇలా దుఃఖాలు, ఎన్నో కష్టాలు ఉన్నాయి. మా ప్రాబ్లమ్స్ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినా కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఎలా ఎంజాయ్ చేయాలి, ఎక్కడ మనకి ఎంజాయ్మెంట్ దొరుకుతుంది, ఆ ప్రయత్నం మాత్రం వదలట్లేదు. ఎందుకంటే కామవాసన అంత ప్రబలంగా ఉంది కనుక ఈ భౌతిక జగత్తులో భోగించాలి అనే ఆ యొక్క ఇచ్చ, కోరిక ఎంత దృఢంగా ఉందంటే, ఇన్ని దుఃఖాలు అనుభవిస్తున్నా, ఇన్ని రకరకాల కష్టాలు అనుభవిస్తున్నా జీవితంలో, అది మాత్రం వదిలేదు. సో ఈ విధంగా అంధకారంలో, అజ్ఞానంలో ఉండి ఒక జీవాత్మ రకరకాల ప్లాన్స్ వేసుకుంటున్నాడు. ఇలా ఎంజాయ్ చేస్తాను, అలా ఎంజాయ్ చేస్తాను భవిష్యత్తులో అని. ఈ విధంగా నేను, నాది అనే అహంకారంతో ఈ విధంగా ఒక 100 సంవత్సరాలు ఈ శరీరంలోనే జీవిస్తుందంట జీవాత్మ. సో ఇది ఇక్కడ వర్ణించారనమాట. సో ఎలా ఒక జీవాత్మ రకరకాల దుఃఖాలను భోగిస్తుందనే విషయాన్ని ప్రభుపాద గారు ఇంకా విస్తృతంగా తాత్పర్యంలో కూడా వర్ణించారు. సో ఇక్కడే మనము ఈరోజు చర్చను ముగిద్దామంట. సో 26వ శ్లోకం నుంచి మనం నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందాము. అప్పటి వరకు సెలవు. అందరికీ చాలా ధన్యవాదాలు ఇప్పటివరకు ఓపికగా విన్నందుకు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल.